2025 మహానాడు కడపలో నిర్వహించుకుంటూ చాలా ఆనందంగా ఉంది. చక్కటి వాతావరణంలో చల్లని మరి మండిపోవాల్సినటువంటి ఈ ఎండల్లో కడపలో ఇంత చల్లటి వాతావరణం గత 3 రోజులుగా ఉండవంటే అది పైనుంచి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వచనంగా మేము భావిస్తాము. ఇవాళ పెద్ద ఎత్తున చాలా శుభపరిణామం. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక శిక్షణా కార్యక్రమాలు చేసుకుని సంస్థాగత నిర్మాణం చేసుకుని ముందుకెళ్ళి ఇక్కడ తీర్మానాన్ని ఆమోదం చేసుకుని శాసనాలు కూడా ఫస్ట్ టైం లోకేష్ గారి నాయకత్వంలో ప్రవేశపెట్టుకోవడం, అలాగే మిగతా సమస్య ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు చర్చించుకోవడం, రేపు బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ మీద ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి రేపు అట్లాగే ఉత్తరాంధ్రకు కానీ అటు అమరావతి ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా దీంట్లో మరి రాబోతా ఉన్నాయి. డెఫినెట్గా ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ చేసే మహానాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే మరి ఒక మహానాడుగా మేము భావిస్తాం. బీచ్ ఫెస్టివల్ ఎలా ఉండబోతుంది? ఇది చాలా అవసరం. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, మన వాళ్ళు చాలా మంది వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. అలా కాకుండా మన ప్రాంతంలో మనకు ఉన్నటువంటి వనరులు కూడా మరి ఏర్పాటు చేయగలిగితే తప్పకుండా ప్రజలకు కొత్త 2018లోనే మేము అంతకుముందు ఒకసారి చేసినప్పుడు లక్షలాది మంది వచ్చి ఆ రోజున పాల్గొనడం జరిగింది. ఇప్పుడు దానికి భిన్నంగా ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ స్ట్రక్చర్స్ కానీ మన తెలుగుతనం అందరూ వచ్చి అక్కడ మరి అన్ని రకాల రుచులు కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా అవకాశం ఉంది. అందరూ వచ్చి రీసెంట్గా అరెస్టులు చూసుకుంటే వైసీపీ వాళ్ళు అంటే ఇక్కడ ఓన్లీ రెడ్ బుక్ పరిపాలన జరగలేదు అంటున్నారు. వాళ్ళు చెప్పేది ఏముంది, వాళ్ళు చేసిందంతా చేశారు. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటపడతా ఉంటే వాటిలో మరి ఎవరైతే బాధ్యుల్ని చర్యలు తీసుకుంటామంటే ఈ రకంగా రెడ్ బుక్ అని చెప్పి ఇంకోటి మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ కాదు, నిజాలు ఉన్నాయా లేదా మీరు చెప్పాలి. తప్పుడు ప్రచారాలు చెప్పి కాదు. ప్రజల ధనాన్ని దోచుకున్నారు, రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టారు. ఎవరైతే దీనికి బాధ్యులైనా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈసారి కడపలో 7 సీట్స్ కొట్టారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో 10 కొట్టబోతుంది. ఒక్క కడపలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా 175 స్థానం 100% సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి చేసినటువంటి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రతి కార్యకర్త కోరుతాను. థ్యాంక్ యూ.